ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. నా పేరు జయచంద్ర. ఈ వేదికని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మధ్య కాలంలోనే 10 రోజుల క్రితమే నేను బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ విజయవాడలోనే మా గురువు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 4 సార్లు ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు ఆయన ద్వారా ఇక్కడ మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ ఈ మీటింగ్తో స్టార్ట్ అయింది. నా కెరీర్ పొలిటికల్ ఈ బీసీ సంఘర్షణ కెరీర్ కూడా ముఖ్యంగా రైతు మహాజన ఫ్రంట్ అనేది ఆ టైటిల్ కూడా చాలా మంచి ఉద్దేశంతో పెట్టింది. ఆ పాయింట్స్ అనేది చూశాను, చాలా విలువైన పాయింట్స్ ఉన్నాయి. ఇది చాలా సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రైతు అనే వ్యక్తి ఈరోజు రోజుకి వ్యవసాయం చేసుకునే వ్యక్తి తగ్గిపోతూ ఉన్నారు. 10 ఎకరాలు ఉండే వ్యక్తి 1 ఎకరా అనుకుంటున్నాడు, ఒక ఇల్లు కట్టుకున్నాడు, 2 వెహికల్ తీసుకున్నాడు, అలసిపోయాడు, విసిపోయాడు. రైతు అనే వ్యక్తి ఈరోజు చిన్నగా గ్రామాల నుంచి టౌన్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడో పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. రోజుకి వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయి మనం బతకడానికి మనకు దొరకాల్సిన దాన్ని కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇంకా ప్రజలకు వచ్చేసరికి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, తర్వాత రాజకీయ వాళ్ళ యొక్క చేసేటువంటి డెవలప్మెంట్స్ కూడా ఏం కనిపించట్లేదనే విషయం కూడా అందరికీ తెలుసు. బీసీ సైడ్ నుంచి వచ్చేసరికి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్బోన్ రాజకీయానికి, గవర్నమెంట్కి కూడా ఈరోజు నిలబడాలంటే ఈ బీసీ అనేది లేకపోతే రాజకీయం నిలబడుతుందా, గవర్నమెంట్ నిలబడుతుందా? ఎంత పర్సెంటేజ్ అనుకున్నారు? ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒక ఓటు విలువ కొన్ని కోట్ల కంటే విలువైంది. ఈరోజు రాజకీయ నాయకులు ఏ క్లాస్ బిజినెస్ చేస్తున్నారు? ఏ క్లాస్ బిజినెస్ అంటారు? బ్లాక్ బిజినెస్. అనఫిషియల్గా డబ్బులు ఇస్తున్నారు, ఓట్లు కొంటున్నారు, అనఫిషియల్గా సంపాదిస్తున్నారు. మన ఓటు విలువ 3,000, 5,000, 5 సంవత్సరాలు మన భవిష్యత్తు ఇంత చిన్న విలువేనా? అది ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాజకీయ నాయకులు ఈ బీసీల ద్వారా ఓట్లు వేసుకొని ప్రభుత్వంలో అధికారంలోకి వెళ్ళి అదే బీసీలకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఓట ఇవ్వకపోవడం అనేది ఎంత దారుణం. ఒక బలమైన వ్యక్తి బలహీనుల్ని తొక్కేస్తున్నారనే దానికి ఇలాంటివి ఇదే ఎగ్జాంపుల్. మనకి ఇవ్వాల్సిన రిజర్వేషన్ మనకి ఇచ్చారా? మన ఓట్లు తీసుకున్నారు కదా, మన ద్వారా గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, మన వల్లనే కదా ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎంలు, పిఎంలు అవుతున్నారు. బీసీ కేటగిరీలో నుంచి బీసీ కేటగిరీకి మాకు ఇవ్వాల్సిన మాకు ఇవ్వండి చాలు. ఓసీలు మాకు వద్దు, వేరే కేటగిరీస్ మాకు వద్దు. ఏదైతే బీసీలు ఉన్నాయో ఆ బీసీలు ఇవ్వాల్సినటువంటి క్యాస్ట్ పరంగా కానీ ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళు అవన్నీ ఇవ్వాల్సినటువంటి కూడా మాకు ఖచ్చితంగా ఇవ్వాలని పోరాటం జరగబోతుంది. ఈ రైతు మహాజన ఫ్రంట్ ఆవిర్భావానికి ఈ సభకి మొట్టమొదటిసారిగా నేను రావడం, దీంట్లో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఈ బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చి నన్ను నమ్మి బాధ్యతలు ఇచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు కమిటీలు ఏర్పడతాయి. బీసీ సంఘాల మీద, వాళ్ళ హక్కుల మీద, వాళ్ళకి కావాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన దాని మీద కూడా యుద్ధమే మొదలవుతుంది. కొద్దిగా టైం పడుతుంది.
రూరల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడా కనిపించలేదు. అన్ఎంప్లాయ్మెంట్కి రూరల్ ఒక ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెట్టడం కానీ, తర్వాత మహిళలకు ఇవ్వాల్సినటువంటి హక్కులు పూర్తిగా ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ కానీ, ఇవన్నీ కూడా పోరాటానికి ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ఓటేసేదానికి ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత అడగడానికి పోరాటానికి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వెనకాలంటున్నారు? దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన హక్కులేంది, మనకు కావాల్సింది రావాల్సింది ఏమున్నాయి, వాటి మీద ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ, తర్వాత మొట్టమొదటి మన దేశంలో ప్రపంచం ప్రతి ఒక్కరు కూడా రైతు మొట్టమొదటి మన జీవనాన్ని బతకాలన్నా కూడా మొదటి వ్యక్తి ప్రాణం నిలబడాలన్నా కూడా రైతు. ఆ రైతు దీని మీద అభివృద్ధించిన ఈ ఫ్రంట్కి బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా బీసీ సంఘం తరఫున మేము సహకరిస్తామని, వాళ్ళ ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్. మంచి సందేశాలు ఇచ్చినందుకు మీ అమూల్యమైన సందేశాన్ని